నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ ఈరోజు శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. సో లాస్ట్ ఇయర్ వీళ్ళ వర్క్షాప్లో చూసుకుంటే ఒక చాలా యూనిక్ మోడల్ అయితే బయటకు వచ్చినాయి. సో చౌదరి ఆర్ట్స్ అంటేనే మంచి పేరు అయితే సంపాదించుకున్నారు మన హైదరాబాద్లో. నితిన్ భాయ్ నాతో పాటు ఉన్నాడు. ఈసారి మరి 2024లో మరి గణేష్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏమేమి హైట్ ఉన్నాయి, సో ప్రైస్ ఎంత ఉన్నాయి, ఏం కథ అయింది అనేది మొత్తం అయితే మనం నితిన్ భాయ్ అడిగైతే తెలుసుకుందాం. నమస్తే భాయ్. నమస్తే భాయ్. బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో చెప్పు భాయ్, ఈసారి ఎన్ని మోడల్స్ చేస్తున్నావు? చూడండి, ఈసారి చేసేది మన 150 దగ్గర మోడల్స్ ఉన్నాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. రిపీటెడ్ ఉండవు. అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ముంబై గణేష్ ఐడల్స్ ఎవరు అందరు చేస్తున్నారు, వేరే కార్ఖానాలో అందరి దగ్గర అదే కాపీ అయిపోతుంది. కానీ మన దగ్గర వచ్చేసి న్యూ కాన్సెప్ట్స్ అన్ని. సో ఇంకొక మాట అన్నారు మీరు, ముంబై గణేష్లో ఒక ఓడు మా గణేష్లకు వాడద్దు, సో మేము ఏదన్నా యూనిక్ చేసుకుంటున్నాం, మేము డిజైనింగ్. అది ఎందుకు వాడద్దంటే లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా నడిచింది ముంబైలో. లాస్ట్ ఇయర్ అయిపోతుండే వినాయకులు మన దగ్గర, వినాయకులు ముంబై కాపీ అవుతుండే. కానీ ఈసారి అట్లా లేదు మన దగ్గర. ముంబై మోడల్ డై కాపీ చేసేవాళ్ళం. డై అంటే బ్యాక్గ్రౌండ్స్ అవి సేమ్ కాన్సెప్ట్ కాపీ అయినట్టు. అదే ఇప్పుడు ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్స్ యూనిక్. మనం దగ్గరుండి స్కెచ్ ఆర్టిస్ట్ నుంచి మంచి స్కెచ్ మన థాట్స్ని వాళ్ళ దగ్గర పెట్టి యూనిక్ వేరే కాన్సెప్ట్స్లో మనం వాళ్ళకి చెప్పి స్కెచ్ తీసుకొని మనం పని స్టిచ్. సో స్కెచ్ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చేసి ముంబై నుంచి. రెగ్యులర్ ఆయనే చేస్తాడా మీకు? రెగ్యులర్ అంటే ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కొంచెం నా కాన్సెప్ట్ చెప్పి, నాకైతే ఎవరి నుంచి స్కెచ్ తీపియాలనిపిస్తుంది నేను వాళ్ళకే ఆ కాన్సెప్ట్ చెప్తా. అయితే వాళ్ళనే ప్రాపర్గా చేసి ఇస్తారు స్కెచ్ మనకి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ హైట్ ఎంత, ఎండింగ్ హైట్? స్టార్టింగ్ హైట్ అట్లా ఏం లేదు. వేరే చూడండి, ఇప్పుడు ఈ పెద్ద గణపతి ఉన్నాడు, ఈ చూసారు నా బ్యాక్గ్రౌండ్లో మీరు పెద్ద గణపతి. ఈ గణపతి మీకు కావాలంటే మనం చిన్న హైట్లో కూడా చేసి ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఎవరికి టేబుల్ ప్రాబ్లం ఉంది, హైవేస్ మీద ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏంటంటే మేము ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇట్లా కాకుండా ఇదే బాడీలో మనం చిన్న గణపతి కూడా చేసి ఇస్తున్నాం. వాళ్ళకి బేస్ చిన్నగా చేసి బాడీ మాత్రం అదే. అట్లా చాలా ఒక విజయవాడ కూడా గణపతి బుక్ అయింది, వాళ్ళకి హైట్ ఇష్యూ అని నేను ఇదే మోడల్ని కొంచెం సిట్టింగ్ మార్చేసి కింద సైజ్ కొంచెం చిన్న సైజులో గణపతిని కింద చేసి తయారు చేసాను. ఎక్కువ లోకల్స్ కస్టమర్స్ ఉంటారా, బయట నుంచి కూడా? అట్లా ఏం లేదండి. చూడండి, ఇప్పుడు ప్రతి మన డిస్టిక్లో గణపతి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక దగ్గరలో మన బెంగళూరు, చెన్నై, తమిళనాడు, కేరళ వరకు మన గణపతి వెళ్ళింది. ఓవరాల్ మన సూరత్ కూడా మన ఒక గణపతి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ అందరు కస్టమర్స్కి. లాస్ట్ ఇయర్ ఏదైతే వచ్చారో నా దగ్గర హైదరాబాద్లో సిటీకి కొంచెం తక్కువ కాకుండా బయట ఎక్కువ వెళ్ళినాయి. ప్రతి డిస్టిక్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ప్రతి డిస్టిక్ కవర్ చేశానండి. ఈసారి కూడా ఆంధ్రాలో ఒక 3-4 గణపతి ఆల్రెడీ మన దగ్గర బుక్ అయిపోయినాయి. నేను రివీల్ చేయడం లేదు అది. ఓకే, అయిపోయింది. ఇంకా ఇంకేమైనా స్కెచెస్ ప్లాన్లో ఉన్నాయా చేయడానికి? చూడండి, ఇట్లా ఉన్నాయి ఇంకా స్కెచెస్ ఇంకా రెడీలో ఉన్నాయి. యాక్చువల్లీ మన షెడ్యూల్ని చేసి మనం షెడ్యూల్ని బట్టి పని చేస్తున్నాం. అదే దగ్గర ముంగట రివీల్ చేస్తాం. నేను ఇప్పుడు రివీల్ చేయగలిపి డైరెక్ట్ ఆగమన్ రోజే రివీల్ అయితే ఆ వినాయకుడు. ఓకే. సో ఇంకొకటి, శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్లు అంటే మినిమం లక్షల రూపాయలు ఉంటాయి. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో సాధారణమైన భక్తుడు మీ దగ్గరికి వచ్చి వినాయకుడిని తీసుకోపోలేడు అని ఒక టాక్ అయితే ఉంది. సో ఏమంటారు మీరు? చూడండి, అట్లా లక్షల గణపతి ఉండడం అది ఏం కాదు. కానీ మేము వాడే మెటీరియల్ కాస్ట్లీ ఉంది, మనం ఇచ్చే యూనిక్నెస్ ఉంటుంది. ఇగోండి, ఇప్పుడు మనం పర్సనల్గా మన క్లే వర్క్ మరీ చేపించి మీకు విగ్రహం చేపిస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ ముంబై గణపతి కాకుండా మనం ఇక్కడనే మీకు కొత్త బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నాం. దానికి కాస్టింగ్ వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి, వెరైటీ పెరిగిపోతుంది. నేను యూజ్ చేసే మెటీరియల్ బేస్ అయినా చూడండి, ఎవరి దగ్గర ఎంత హెవీ మెటీరియల్, హెవీ బేస్తో ఎవరు రాదు, ఎవరి దగ్గర చేయలేరు కూడా. నేనైతే ఈ మెటీరియల్ వాడతాను. చూడండి, నేను ప్లైవుడ్ కూడా వాడతాను. మళ్ళీ దానికి ఒక మంచి అవుట్పుట్ రావాలని ఇట్లా డిజైన్ చేద్దాము. కుర్చీ మన సోఫా, మహారాజా సింహాసనం ఎట్లా ఉంటుంది అట్లానే మనం తయారు చేస్తాం. అంటే ఒక ఎస్టిమేషన్ గణేష్ రెడీ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది ఏమన్నా చెప్పగలరా? అది చెప్పలేనండి. ఎందుకంటే ఇగోండి, ఇప్పుడు నేను చెప్పడం వల్ల చాలా వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ నేను ఏ మెటీరియల్ వాడతాను అది కూడా చెప్పలేను నేను, ఎందుకంటే అది సీక్రెట్. నా ఏమంటారు, అది వర్క్ సీక్రెట్ అది. సో మన పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పెయింటింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్. మన ఆర్టిస్ట్ నుంచి మా సొంత మామయ్యనే, వాళ్ళు పూణేలో ఉంటారు. వాళ్ళకి కూడా వర్క్ షాప్ ఉండే, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు బంద్ చేసి మన దగ్గరనే వాళ్ళు కలరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కలరింగ్? వచ్చేసి నెక్స్ట్ మంత్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ధోతి కూడా ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారు? ధోతి ఈసారి చాలా చేంజెస్ చేశాము. ఎట్లా అంటే మనం ఇంతకుముందు గణపతికి షాల్ వచ్చే షాల్ చీరలో ఇస్తుండే, కానీ ఈసారి వెల్వెట్ షాల్ ఇస్తున్నాం మనం. ఇంకా ధోతి బార్డర్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి. యూనిక్ అంటే ఇప్పటిదాకా ఎవరి దగ్గర రాలేవు, మన దగ్గర అవి వస్తాయి. ఓకే. సో
సో ఇంకా మళ్ళీ మీరు ముంబై గణేష్లను వాడద్దు అంటున్నారు కదా, సో చాలా మంది మన హైదరాబాద్లో ఆ టైప్ ఆఫ్ గణేష్లు చేస్తున్నారు, మీ దగ్గర కూడా తీసుకొని కాపీ కొడుతున్నారు అని ఒక టాక్ కూడా వస్తుంది. బరాబర్ మీరు విన్నదే కరెక్టే, అదే చేస్తున్నారు. నా దగ్గర వచ్చి ఫోటోస్ తీసుకోపోయి కానీ అక్కడ వాళ్ళు కాపీ చేస్తున్నారు, అదే విగ్రహం చేస్తున్నారు, నాకైనా తక్కువలో ఇస్తున్నారు. అంటే మీరు ఏం చేయలేరు అట్లా చేస్తే, మీకంటే ఒక చూడండి ఎంతమంది ఆపలేము, కానీ నా థాట్స్ని ఎవరు చోరీ नहीं कर सकते ना, मेरे आइडियाज को कोई चोरी नहीं कर सकता. బస్ నేను చేసిన ఒక పిక్చర్ని మాత్రం తీసుకెళ్ళారు వాళ్ళు, కానీ నా క్రియేటివిటీకి వాళ్ళు ఏం తీసుకెళ్ళలేరు. ఎట్లా అంటే ఇప్పుడు పూమా పామా అయిపోతుంది చేసిన. ఓకే నితిన్ భాయ్, ఒక యూనిక్ ఒక 5 మోడల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వినాయకుడు? ఒక యూనిక్ 5 మోడల్స్ మీకు నచ్చిన ఈ వర్క్ షాప్ ఎట్లా అంటే ఇక దీంట్లో ఇంకా చాలా పని ఉంది, జస్ట్ 40% వర్క్ చేస్తున్నారు మీరు. ఈ వినాయకుడు ఈ అవతారం అని జస్ట్ మాకు మా వ్యూస్. ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి లెక్క మనం కిరీటం చూడండి, కిరీటంలో వేరే వర్క్ వస్తుంది, అందుకోసం మీకు పెద్ద హెవీ గణేశంలో మనం బాలాజీ మోడల్ చేసాం ఇది. ఓకే అండ్ ఇక్కడ నంది మీద కూర్చొని 2 వినాయకులు, అది వచ్చేసి శంకర్ భగవాన్ మోడల్, అది కూడా మనం బుకింగ్ మీదనే చేసాము, ఆర్డర్ కస్టమైజ్ చేసి చేసాం. ఎవరి దగ్గరైనా ఏమైనా కస్టమైజ్ ఏమైనా ఉంటే మనకు ఒక ఆలోచన చెప్తే వాళ్ళకి మేము మరీ స్కెచ్ కూడా చూపిస్తాం. మీరు దగ్గరతో కూర్చొని చేయిస్తారా? మాకు ఇలా కావాలని ఇట్లా కాన్సెప్ట్ అంటే ఐడియా చెప్తే కూడా దాని మీద మనం స్కెచ్ చేసి మరి చేపిస్తున్నాం. ఓకే ఇంకా అక్కడ సింహం మీద కూర్చొని ఉన్నాడు కదా, అది బుక్ చేసుకున్నా? బుక్ అయిపోయింది. మా ఐడియానే, కానీ చూపించినాం కస్టమర్కి అయితే దాంట్లో వాళ్ళు ఏదో ఒక ఫోటో తీసుకొచ్చారు, కానీ మేము చూపించిన వల్ల ఇది నచ్చిందే వాళ్ళు అది తీసుకున్నారు. అండ్ ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఈ వర్క్ షాప్ లో వర్క్ చేస్తారు? కళాకారు వచ్చేసి చూడండి ఇక్కడ ముంబై నుంచి ఉన్నారు, యూపీ బిహార్ నుంచి కూడా ఉన్నారు, ముంబై నుంచి కూడా ఉన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ నితిన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంకా మంచి చేద్దాం. సో మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి, ఇంకా మీకు చాలా థ్యాంక్ యూ. నా దగ్గర వచ్చి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి నా వీడియో కవర్ చేసి నా మార్కెటింగ్ చేస్తున్నారు, అందుకోసం పప్ప లవర్స్ కోసమే. థ్యాంక్ యూ. సో ఓకే కలుద్దాం మళ్ళీ. ఓకే కలుద్దాం, థ్యాంక్ యూ. సో ఇది మన నితిన్ భాయ్ మాటల్లోనే సో వీళ్ళ వినాయకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఇంకా చూద్దాం లోపల పోయి వినాయకులు చాలా బాగున్నాయి, చాలా పోయి చూద్దాం. మనకి ఇక్కడ గణేశుని చూసుకుంటే చాలా యూనిక్ ఉన్నాడు. సో ఈ షెడ్లో నాకు నచ్చిన హైలైట్ గణేశుడు ఈ గణేశుడే. ఒకసారి చూడండి సింహం ఎంత పెద్ద ఉందో, భారీ సింహం, చూస్తుంటే రియల్ సింహం లాగానే అనిపిస్తుంది. సో చాలా పెద్ద ఉంది. సో మనకి కట్టెలు ఉన్నాయి కాబట్టి అంత డీటెయిలింగ్ అయితే నేను చూపెట్టలేకపోతున్నా. సో గణేశుడు అయితే చాలా బాగున్నాడు సింహం మీద కూర్చొని. అండ్ ఇక్కడ ఒక వినాయకుడు చూసుకోవచ్చు మీరు. సో గ్లోబు పైన కూర్చున్నాడు గణేశుడు, ఇక్కడ కనబడుతుంది కదా గ్లోబ్ అది. సో గ్లోబు పైన కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చున్నాడు. సో రిపీటెడ్ మోడల్స్ అయితే లేవు వీళ్ళ వర్క్షాప్లో. సో ఏది చూసుకున్నా కానీ మనకు యూనిక్ మోడల్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ గణేశుడు చూడండి ఎంత పెద్ద కాలో. సో ఒక భారీ సింహాసనం మీద స్వామివారు అయితే స్టైలిష్గా కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫేవరెట్ గణేశుడు సో నంది. సో ఇందాక మనం సింహం చూసినాం కదా, సింహం పక్కనే నంది మీద కాలు వేసుకొని కూర్చున్నాడు గణేశుడు. సూపర్గా ఉంది గణేశుడు. ఇక ఒక్కసారి నందిని చూడరిగా ఎంత పెద్ద ఉందో, రియల్ నంది లాగానే మనకు ఫినిషింగ్ ఇచ్చిండు, కొమ్ములు కానీ. ఒక్కసారి మనం అవుట్ సైడ్ వెళ్ళి చూద్దాం, ఇంకా ఫేస్ అయితే మంచిగా కనబడుతుంది గణేశుని. సో ఇక్కడ ఇగో గణేశుని తొండ మీద ఒక చిన్న బాలుడు ఉన్నాడు. సో మరి ఫైనల్గా తెలుస్తుంది మనకు బాలుడా మరి ఇంకెవరైనా దేవుడు అనేది. సో నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడరిగో సో చాలా బాగున్నాడు. సో నంది మీద కూర్చొని గణేశుడు. అండ్ ఇక్కడ నెమలి, సో ఒక పెద్ద నెమలి మీద సో గణేశుడు కూర్చొని, సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా సో ఇది నాకు తెలిసి హంసను లేదా నెమలి అయి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నెమలి ఆర్ హంస. సో మనకు ఫైనల్ పెయింటింగ్లో అయితే తెలిసిపోతుంది. సో సేమ్ ఉన్నాయి, నెమలియా లేదా హంసనా సో క్లారిటీ అయితే లేదు. సో నేనైతే ఫిక్స్ అవ్వట్లేదు. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో చాలా బాగున్నాయి గణేశుని చూసుకోవచ్చు ఇగో. అండ్ ఇంకా 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 సో మనకి ఇక్కడ గణేశుడు ఉన్నాడు. సో మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో. సో ఒకసారి ఈ ఫినిషింగ్ చూడండి ఇగో. సో చాలా బాగుంది. సో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకి ఇక్కడ ఈ గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ సో ఇక్కడ కూడా గణేశుడు అన్నాడు ఇక. సో చాలా బాగుంది. అండ్ హాయ్ పిల్లలు హాయ్. అండ్ ఇంకా సో ఈ గణేశుడు ఇంకా చాలా బాగున్నాడు ఇక. ఇంకొక గణేశుడు వెంకటేశ్వర స్వామి రూపంలో. సో ఇందాక మనకు నితిన్ బాయ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండే కదా, సో ఈ గణేశుడే. సో చాలా బాగుంది. స్వామివారికి తొండని చూడరు ఇక. సో కుందన్ వర్క్స్ అయితే చాలా బాగా చేసిరు.
సో ముందే మొత్తం కొట్టి పెట్టిరన్న మూలలతోటి. సో పిఓపి చేసిన జ్యువెలరీ అంతా పిఓపి తోటి చేసిన జ్యువెలరీ. సో మొత్తం చిన్న చిన్న మూలలతో అయితే కొట్టి పెట్టారు. సో వాటికి మనకు ఫైనల్గా పెయింటింగ్ అనేది చేస్తారు. సో ఇది శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్లో మనకు గణేశులు అయితే. అండ్ ఇక్కడ మనకు యోగ ముద్ర రూపంలో అయితే మనకు సో ఈ గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సో చాలా బాగున్నాడు కదా. అండ్ ఇక్కడ కూడా స్వామివారి కూర్చొనిగో సో మంచిగా కూర్చొని సో తోడ మీద కాలు పెట్టుకొని సో మంచిగా ఉన్నాడు ఈ గణేశుడు కదా. అండ్ ఇక్కడ ఒక గణేశునికి ధోతి కట్టిరుగో. సో జస్ట్ ధోతి సెట్టింగో చూడనీకనో ఏందో కానీ మనకైతే ఇక్కడ ఒక టవాల్ స్వామివారికి షాల్వా వేసిరు, ధోతి కూడా కట్టిరు. సో చాలా బాగున్నాయి గణేశులు. అండ్ ఇక్కడ ఒక గణేశుడు చూపిస్తాం ఇటుగా. సో ఒక కొండ పర్వతం మీద కూర్చున్నట్టు. సో ఈ సెటప్ అంతా ఒక పర్వతం, కొండ పర్వతం మీద సో స్వామివారు కూర్చున్నట్టు బాగుంది. అండ్ ఈ గణేశుడు కూడా చూడండి. సో కొంచెం ఇంకా యూనిక్ అనిపిస్తుంది ఈ గణేశుడిగా. సో బాగుంది. అండ్ ఇంకొక గణేశుని చూపెట్టాలి మీకు. సో పుష్ప గణేశుడు. సో మనకు పుష్ప ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు కాన్సెప్ట్. సో పుష్ప కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని సో మనకు ఒక గణేశుని అయితే చేసిరు. సో చూపిస్తే చూడండి మీకు. సో చాలా బాగున్నాడు గణేశుడు. సో అది కూడా పడవలో కూర్చొని ఉంటాడు. సో ఇదే మనం ఇప్పుడు చూడబోతున్న పుష్పరాజ్ గణేశుడు. సో లాస్ట్ ఇయర్ నాంపల్లిక రాజా గణేశునికి ఇట్లా చేశారు పడవ మీద. సో సేమ్ అట్లనే సో పడవ మీద మళ్ళీ స్వామివారి కూర్చొనికి ఒక పెద్ద పీఠంలాగా ఉంది. అండ్ ఇక చూడొచ్చు ఇగో పుష్ప గణేశుడు. సో బాగున్నాడు కదా. సో పుష్ప గణేష్ సో చాలా యూనిక్ ఉన్నాడు ఈ గణేష్ కూడా. సో ఇది. అండ్ ఇక్కడ ఇంకొక గణేశుడు కూడా బాగున్నాడు. మనకు వెంకటేశ్వర స్వామి తలలాగానే వచ్చింది పైన కిరీటం చూసుకుంటే. ఇక్కడ మొత్తం 10 చేతులు ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో తెలియదు నేనైతే చెప్పాను. సో ఇది ఒక అవతారం అయి ఉంటుంది, ఏదే ఉందో కానీ నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు వైడింగ్లో చూపిస్తా బయట. సో చూస్తున్నారు కదా. సో చాలా పెద్ద ఉన్నాడు గణేశుడు. సో చాలా బాగుంది కదా. నైస్. చలో ఇది ఫ్రెండ్స్ మనకు శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్లో సో ఉన్న యూనిక్ మోడల్ గణేశులు అన్నీ అయితే మీకు చూపెట్టినా కదా. సో మళ్ళీ పెయింటింగ్ అయిన తర్వాత వచ్చి మీకు మళ్ళీ డీటెయిలింగ్గా వ్లాగ్ చేసి అయితే మళ్ళీ మీకు చూపిస్తా. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటున్నా. బాయ్ బాయ్.